హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. బేతాళ కథ. మృత్యువుతో పెళ్ళి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలు గొప్పవే, కానీ మృత్యువుతో చెరల పడటం ప్రమాదకరమన్నది గుర్తుంచుకో. అలాంటి పని చేసి అనేక కష్టాలకు గురి అయిన మృదుల అనే పిల్ల కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక దూరదేశంలో ఒక గ్రామంలో ఒక ఉన్నత కుటుంబంలో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు మృదుల అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనంలోనే ఎంతో చక్కని పిల్లగా ఉండి మృదుల యుక్త వయసుకు వచ్చేటప్పటికి సాటి లేని సౌందర్యవతిగా తయారైంది. ఆమెను రోజు చూసేవారు కూడా ఆమె అందం చూసి నివ్వరపోతూ ఉండేవారు. అందరూ తన అందాన్ని పొగుడుతుంటే మృదులకు బాగా అతిశయం ఎక్కువైంది. ఆ కారణం చేత ఆమె కంటికి ఎంతటికి వాళ్ళు ఆనేవారే కాదు. తల్లిదండ్రులు తన కోసం చూసిన సంబంధాలన్నింటినీ ఆమె నిరాకరించింది. మొదట ఆమె అందం ఎలా ప్రసిద్ధికెక్కిందో ఇప్పుడు ఆమె అతిశయం అంత ప్రసిద్ధికెక్కింది. ఆమెకు సంబంధాలు రావటం మానేశాయి. ఆమెను గురించి అందరూ హాస్యాలాడసాగారు. అందుచేత ఆమె తన ఇల్లు దాటి బయటికి వెళ్ళటం కూడా మానేసింది. గొప్ప కుటుంబంలో పుట్టి ఎంతో అందం ఉండి తన కుమార్తెకు పెళ్లి కాకపోవటం మృదుల తల్లిదండ్రులకు తీరని విచారమైపోయింది. ఒకరోజు ఆమె తల్లి, ఇక నిన్ను చేసుకుంటామని ఎవ్వరూ రారు కాబోలు అన్నది మృదులతో. ఎవరూ రాకపోతే మృత్యుదేవతనైనా నా కోసం రాదా అన్నది మృదుల చిరాగ్గా. ఆ రాత్రి మృదుల నిద్రపట్టక మంచం మీద పొరలాడుతూ ఉండగా ఎవరో ఆమె భుజం మీద చెయ్యి వేసి, మృదుల, నిన్ను పెళ్లాడటానికి వచ్చాను అన్నారు. మృదుల ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తెల్లగా ఉన్న అందమైన యువకుడు కనిపించాడు. మొదట ఆమె ఆశ్చర్యపోయింది. ఆ యువకుడు ఎవరు? లోపలికి ఎలా వచ్చాడు? అతనికి తన పేరు ఎలా తెలిసింది? ఒకవేళ అతను మృత్యుదేవతనేనేమో అన్న అనుమానం మనసులో మెదలగానే ఆమెకి గుండె దడ పట్టుకొని ఒళ్ళంతా భయంతో చెమట పట్టింది. ఆ భయంతో ఆమె ఆ యువకుడిని నువ్వెవరు అని కూడా అడగలేకపోయింది. ఆ యువకుడు మాత్రం కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పి మళ్ళీ కనిపిస్తానంటూ వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి పోతాడో చూడాలని మృదున అతని వెనకాగలే తాను బయలుదేరింది. ఆ యువకుడు వీధి వెంట కొంత దూరం వెళ్ళి ఒక ఇంటిని ప్రవేశించి కొద్ది క్షణాల్లో బయటికి వచ్చాడు. మరుక్షణం ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపించాయి. అతను మృత్యుదేవతేనని రూఢీ చేసుకుని మృదుల ఇంటికి తిరిగి వచ్చింది. తాను నోరు జారి మృత్యువుని వరించింది. అందుచేత తనను ఏ క్షణానైనా మృత్యువు తన భార్యను చేసుకోవచ్చు. ఈ సంగతి తల్లికి కానీ మరొకరికి కానీ చెప్పి కూడా లాభం లేదు. తనకు జరగనున్నది ఎవరూ తప్పించలేరు. ఒక వారం గడిచింది. అర్ధరాత్రి వేళ ఆమె పడక గది కిటికీ వెలుపల నుంచి ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్లయింది. ఆమె కిటికీ వద్దకు వెళ్ళి బయటకు చూసింది. ఆ యువకుడే బయట నిలబడి ఉండి, కిందటిసారి నా వెనకాలే వచ్చి ఏం చూశావు అని అడిగాడు. నేనేమి చూడలేదే అన్నది మృదుల. నిజం చెప్పు, లేకపోతే వారం నాటికి నీ తండ్రి చనిపోతాడు అన్నాడా యువకుడు. నేనేమీ చూడలేదు అన్నది మృదుల మళ్ళీ. ఆ యువకుడు వెళ్ళిపోయాడు. సరిగ్గా వారం తిరిగేసరికి ఆమె తండ్రి పోయాడు. తానే తండ్రి చావుకు కారణమైనందుకు మృదుల కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తిరిగి మరొక రోజున యువకుడు కిటికీ వద్దకు వచ్చి మృదులను పేరు పెట్టి పిలిచి, ఆ రోజు నా వెనకగా వచ్చి ఏం చూశావు, నిజం చెప్పు, లేకపోతే ఈసారి నీ తల్లి పోతుంది అన్నాడు. అతను మృత్యుదేవత అన్న సంగతి తనకు తెలుసని బయటపెట్టడం ఇష్టం లేక మృదుల నేనేమీ చూడలేదు అని జవాబిచ్చింది. వారం తిరిగేసరికి మృదుల తల్లి చనిపోయింది. మృదులకు కలిగిన దుఃఖం అంతా ఇంత కాదు. ఆమె దుఃఖ సముద్రంలో కొట్టుకుంటూ ఉండగా ఆ యువకుడు మరోనాడు అర్ధరాత్రి ఆమె కిటికీ వద్దకు వచ్చి ఆమెను పేరు పెట్టి పిలిచి అదే ప్రశ్న మళ్ళీ అడిగి, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే నువ్వే చనిపోతావు అన్నాడు. మృదుల మాట్లాడలేదు. అతను అదే ప్రశ్న 2-3 సార్లు అడిగి ఆమె జవాబు చెప్పకపోయేసరికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు మృదుల మరణించింది. మృదుల శవాన్ని బంధువులు శ్మశానంలో సమాధి చేశారు. కొద్ది రోజులకు ఆ సమాధి మీద ఒక రంగురంగుల బంతి పూలు పూసింది. ఒక రాజకుమారుడు సపరివారంగా అటేసి వస్తూ ఆ అపురూపమైన బంతి పువ్వును చూసి ముచ్చటపడి కోశాడు. సమాధి మీద పువ్వు కోయటం మంచిది కాదని అతను భటులు చెప్పినా ఆ రాజకుమారుడు వినిపించుకోలేదు. అతను ఆ పువ్వును తెచ్చి తన పడక గదిలో ఉంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను పడుకోబోతుంటే తన పాల కోసం చూస్తే పాత్ర ఖాళీగా ఉన్నది. వంటవాడిని అడిగితే పాత్ర నిండా పాలు పెట్టానన్నాడు. పాత్ర లోపలి భాగం పాలతో తడిసి ఉండటం చేత పాత్రలో ఉండిన పాలు ఎవరో తాగినట్లు స్పష్టమైంది.
రాజభవనంలోని వాళ్ళు ఎవరో ఈ పని చేసి ఉంటారని రాజకుమారుడు అనుకుని అందరినీ అడిగాడు. కానీ దొంగ దొరకలేదు. మర్నాడు పొద్దున వంటవాడు వచ్చి రాత్రి వంట ఇంట్లో కూడా ఎవరో ప్రవేశించి మిగిలిన వంటకాలు కొన్నిటిని తినేశారు. తమరు చూస్తూ ఊరుకోకూడదు అన్నాడు. 2 రోజులు వరుసగా రాజకుమారుడు పాలని ఎవరో తాగేశారు. వాళ్లే వంటగదిలో ఉండి రాత్రి వేళ ప్రవేశించి ఆహారం కూడా తినేశాడు. 3వ రోజు రాత్రి రాజకుమారుడు తన పడక గదిలోకి తాను ముందుగానే వెళ్ళి పాలు తెప్పించుకున్నాడు. అయితే అతను ఆ పాలు తాగక పక్క మీద పడుకొని నిద్రపోతున్నట్టు నటించాడు. కొద్దిసేపటికి చీర గరగరమన్న శబ్దం వినిపించింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి బంతి పువ్వు ఉండిన చోట నుంచి ఒక అపురూప సౌందర్యవతి పాల పాత్రకు వద్దకు వచ్చి పాలు తాగనారంభించింది. ఆమె ఖాళీ పాత్రను కింద పెట్టేసి వంటింటికేసి పోతూ ఉండగా రాజకుమారుడు పక్క మీద నుంచి లేచి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? పువ్వుగా ఎలా మారావు అని అతను అడిగితే మృదుల తన కథ అంతా చెప్పింది. మీకు మృత్యుదేవతకు ప్రధానం కాలేదుగా. నిన్ను తను చాలా కష్టాల పాలు చేశాడు. నేను నిన్ను పెళ్లాడతాను అన్నాడు రాజకుమారుడు మృదులతో. మర్నాడు మృదుల అందాన్ని చూసి రాజకుమారుడి బంధువులంతా ఎంతో సంతోషించారు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న ఎవ్వరూ అడగలేదు. వారికి వైభవంగా పెళ్ళైంది. అనేక మంది పిల్లలను కని మృదుల రాజకుమారుడితో సుఖంగా జీవించింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, మృదులకు అన్ని కష్టాలు కలిగించిన మృత్యుదేవత ఆమెకి యోగ్యుడైన భర్తను చూపి ఎందుకు సుఖ జీవితాన్నిచ్చాడు? ఈ ప్రశ్నకి సమాధానం కూడా తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఏం చెప్పాడో విందాం. కానీ మీకేమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నాకైతే జనరల్గా కథల్ని కాస్త ఊహించగలను. కానీ ఈ కథలో విక్రమార్కుడు ఏం తీర్పిచ్చుంటాడా, ఏం చెప్పుంటాడా అని మాత్రం నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇక వినేద్దాము. దానికి విక్రమార్కుడు, మృత్యుదేవతకు మృదుల మీద ప్రత్యేకంగా పగ ఏదో ఉన్నదనుకునేటట్టుకు అవకాశం లేదు. అతను మృదులకు చాలా ఉపకారం చేశాడు. మృదులకు కుండిన అహంకారాన్ని పూర్తిగా వదలగొట్టేశాడు. ఆమె తన తల్లిదండ్రుల చావుతో ఎంతో పశ్చాత్తాపం పొందిందని మనం గ్రహించవచ్చు. తన కోసం మృత్యుదేవత వస్తుందని ఆమె అన్న మాట కూడా అతను నిజం చేశాడు. ఆమెను తను తీసుకుపోయాడు. అయితే ఆయువు తీరని వారిని మృత్యువు చంపలేదు. ఆమె తల్లిదండ్రులు ఆయువు తీరేపోయారు. అయితే ఆమెను త్యజింపజేయటానికి మృత్యువు తాను ఆమెను శిక్షించటానికే వారిని చంపుతున్నట్టు మాట్లాడాడు. మృదులది ఒక్కటే అకాల మరణం. అందుచేతనే మృత్యు ఆమెను తిరిగి బతికించటానికి, ఆమెకు తగిన భర్తను చూపటానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఆమె పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటానికి మృత్యువే కారకుడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వినమని చెప్పండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీరు చూసే ఈ కథలు నాకు ఎంతో మోటివేషన్ ఇస్తాయండి. ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ నాకు చాలా చాలా మోటివేషన్ ఇచ్చి మరిన్ని మంచి కథలు పెట్టడానికి అవకాశం కల్పించినట్టుగా అనిపిస్తుంది. మీ సపోర్ట్ నాకు అందజేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.